డియర్ స్టూడెంట్స్, మనం ఇంగ్లీష్లో రకరకాల సందర్భాల్లో రకరకాల టెన్సెస్ యూజ్ చేస్తుంటాం. అలా కాకుండా ఒక యాక్షన్ తీసుకొని ఆ యాక్షన్‌ని మనం 12 టెన్సెస్‌లో చెప్పినట్లయితే ఏ విధంగా మనం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయవలసి ఉంటుందనే విషయాన్ని ఎక్స్‌క్లూజివ్‌గా ఈ వీడియో లెసన్‌లో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, దిస్ ఈజ్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ విత్ వెంకట్. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో చివరిలో మీకు కొన్ని ప్రాక్టీస్ సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి వాటికి ఖచ్చితంగా ఆన్సర్ చేయండి. ఓకే, ఇక్కడ మనం వాక్ అనే వెర్బ్ తీసుకోవడం జరిగింది. వాక్ అంటే నడవడం. సో ఈ వాక్ అనే వెర్బ్ తీసుకొని ఈ వాక్ అనే వెర్బ్ ద్వారా మనం 12 టెన్సెస్ని ఇప్పుడు మనం ఫ్రేమ్ చేయడం జరిగింది. సో వాటిని నేను మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్, ఐ వాక్ డైలీ అంటే నేను నిత్యం నడుస్తాను. ఇక్కడ డైలీ అంటే ఏంటి? నిత్యం అని చెప్పి దాని యొక్క అర్థం. ఏదైనా ఒక యాక్షన్ నిత్యం రెగ్యులర్గా జరుగుతూ ఉన్నట్లయితే ఆ యాక్షన్ చెప్పడానికి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తాం. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ తర్వాత ఎప్పుడు కూడా V1నే యూజ్ చేస్తాం. వాక్ అనే V1 ఇక్కడ మనం యూజ్ చేయడం జరిగింది. ఇలా రెగ్యులర్గా ఒక యాక్షన్ జరుగుతున్నట్లయితే ఆ యాక్షన్ మనం చెప్పడానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేసి ఆ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ తర్వాత ఎప్పుడు కూడా మనం V1నే యూజ్ చేస్తుంటాం. ఓకే, సెకండ్ వన్, ఐఎమ్ వాకింగ్ నౌ అంటే నేను ఇప్పుడు నడుస్తూ ఉన్నాను. నవ్ అంటే ఏంటి? ఇప్పుడు. ఏదైనా ఒక యాక్షన్, ఒక పని ఇప్పుడు జరుగుతూ ఉన్నట్లయితే ఆ పనిని తెలపడానికి మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం. ఆ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం సబ్జెక్ట్ తర్వాత యామ్ లేదా ఈజ్ లేదా ఆర్ ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం. ఇక్కడ సబ్జెక్ట్ ఐ వచ్చింది కాబట్టి మనం యామ్ ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు నేను నడుస్తూ ఉన్నాను అంటే ఆ పని ఇప్పుడు జరుగుతూ ఉంది అట్ దిస్ మూమెంట్, రైట్. థర్డ్ వన్, ఐ హ్యావ్ వాక్డ్ జస్ట్ నౌ నేను ఇప్పుడే నడిచాను. ఏదైనా ఒక యాక్షన్ ఇప్పుడే జరిగిందని చెప్పడానికి ఇలా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం సబ్జెక్ట్ తర్వాత హ్యాజ్ లేదా హ్యావ్ యూజ్ చేసి V3 యూజ్ చేస్తాం. ఇక్కడ V3 ఏంటి? వాక్డ్. వాక్, వాక్డ్, వాక్డ్. సో ఆ V3ని తీసుకొచ్చి ఇలా హ్యావ్ తర్వాత ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. జస్ట్ నౌ అంటే ఇప్పుడే, ఇప్పుడే అని చెప్పి దాని యొక్క అర్థం. ఇలా జస్ట్ నౌ యూజ్ చేసేటప్పుడు మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయాలి. ఏదైనా ఒక యాక్షన్ ఇప్పుడే జరిగిపోయిందని చెప్పడానికి మనం ఈ టెన్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, ఐ హ్యావ్ బీన్ వాకింగ్ ఫర్ ఎన్ అవర్ అంటే నేను గంట సేపటి నుంచి నడుస్తూనే ఉన్నాను. అంటే దీని యొక్క అర్థం ఏంటి? గంట క్రితం నేను నడవడం మొదలుపెట్టాను, ఇప్పుడు ఇంకా నడుస్తూనే ఉన్నాను. ఏదైనా ఒక యాక్షన్ గతంలో మొదలై ఇప్పటికింకా జరుగుతూ ఉన్నట్లయితే అటువంటి యాక్షన్ మనం చెప్పడానికి ఇంగ్లీష్లో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం. ఇలా ఆ టెన్స్లో మనం సబ్జెక్ట్ తర్వాత హ్యాస్ లేదా హ్యావ్ యూజ్ చేసి తర్వాత బీని యూజ్ చేసి తర్వాత ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఐ యూజ్ చేస్తాం కాబట్టి హ్యావ్ యూజ్ చేసి ఇలా బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ యూజ్ చేయడం జరిగింది. హ్యావ్ బీన్ వాకింగ్ ఫర్ ఎన్ అవర్. చూడండి, ఫర్ ఎన్ అవర్ అంటే గంట సేపటి నుంచి అని చెప్పి దాని యొక్క అర్థం. అంటే ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం మనం ఇండికేట్ చేయడం జరిగింది. ఇలా మనం ఒక పీరియడ్ ఆఫ్ టైంని ఇండికేట్ చేస్తూ ఒక పని గతంలో ప్రారంభమై ఇప్పటికి ఇంకా జరుగుతూ ఉందని చెప్పడానికి ఇలా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం. ఓకే, ప్రెజెంట్ ఈజ్ ఓవర్, నౌ పాస్ట్. ఐ వాక్డ్ యెస్టర్డే. చూడండి, యెస్టర్డే అంటే నిన్న. ఏదైనా ఒక పని గతంలో జరిగిందని చెప్పేటప్పుడు మనం సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ యెస్టర్డే అనేది ఏంటి? పాస్ట్ ఇండికేషన్. నిన్న అని చెప్పంటే గతాన్ని మనం ఇండికేట్ చేస్తాం. ఎప్పుడైనా సరే సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం సబ్జెక్ట్ తర్వాత V2 యూజ్ చేస్తాం. V2 అంటే ఏదైనా ఒక వెర్బ్ యొక్క పాస్ట్ ఫామ్. సో వాక్ అనే వెర్బ్ యొక్క పాస్ట్ ఫామ్ ఏంటి? వాక్డ్, V2, రైట్. నెక్స్ట్ వన్, ఐ వాజ్ వాకింగ్ ద హోల్ యెస్టర్డే. నిన్నంతా నేను నడుస్తూనే ఉన్నాను. చూడండి, నిన్నంతా, ద హోల్ యెస్టర్డే, నేను నడుస్తూనే ఉన్నాను. ఇలా గతంలో ఒక యాక్షన్ కొంతకాలం పాటు జరుగుతూనే ఉందని చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం. ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో సబ్జెక్ట్ తర్వాత వజ్ లేదా వా యూజ్ చేసి ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం. అక్కడ ఐ యూజ్ చేస్తాం కాబట్టి వజ్ యూజ్ చేసి ఇంగ్ ఫామ్ యూజ్ చేసి ఈ విధంగా చెప్పాం. అంటే ఆ యాక్షన్ నిన్నంతా జరుగుతూనే ఉంది. నిన్నంటే ఏంటి? గతం. గతంలో ఒక యాక్షన్ కొంతకాలం పాటు జరుగుతూనే ఉందని చెప్పడానికి ఇలా మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ వన్, ఐ హ్యాడ్ వాక్డ్ టిల్ లంచ్ టైం. లంచ్ టైం దాకా నేను నడిచాను. చూడండి, టిల్ లంచ్ టైం, లంచ్ టైం దాకా అని చెప్పి అన్నాం. ఏదైనా ఒక యాక్షన్ గతంలో ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంకి జరిగిపోయింది,
పూర్తయిపోయిందని చెప్పడానికి ఇలా మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎప్పుడు కూడా ఏ సబ్జెక్ట్ అయినా సరే హ్యాడ్ తర్వాత V3 యూజ్ చేస్తాం. ఏ సబ్జెక్ట్ వచ్చినా నో ఇష్యూ. తర్వాత హ్యాడ్ యూజ్ చేసి తర్వాత V3 యూజ్ చేస్తాం. ఇక్కడ వాక్డ్ అనే V3 యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్, ఐ హ్యాడ్ బీన్ వాకింగ్ బై ద టైమ్ యూ కేమ్. చూడండి, బై ద టైమ్ యూ కేమ్ అంటే నువ్వు వచ్చేసరికి ఐ హ్యాడ్ బీన్ వాకింగ్, నేను నడుస్తూనే ఉన్నాను. ఇలా గతంలో 2 యాక్షన్ జరిగినప్పుడు ఒక యాక్షన్ కొంతకాలం పాటు జరిగిన తర్వాత ఇంకొక యాక్షన్ జరిగినట్లయితే ఏదైతే కొంతకాలం పాటు జరిగిందో ఆ యాక్షన్ చెప్పడానికి మనం ఇలా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం. ఆ సెకండ్ యాక్షన్ చెప్పడానికి సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. చూడండి, యూ కేమ్ అనేది ఏంటి? సింపుల్ పాస్ట్ టెన్స్. ఇలా సింపుల్ పాస్ట్ టెన్స్తో కలిపి ఏదైతే యాక్షన్ కొంతకాలం పాటు జరుగుతూ ఉన్నదో ఆ యాక్షన్ చెప్పడానికి ఇలా హ్యాడ్ బీన్ ఇంగ్ ఫామ్ యూజ్ చేసి చెప్తూ ఉంటాం. సబ్జెక్ట్ ఏదైనా సరే హ్యాడ్ బీన్ ఇంగ్ ఫామే వస్తుంది. రైట్, నెక్స్ట్ వన్, ఫ్యూచర్. ఐ విల్ వాక్ టుమారో, రేపు నేను నడుస్తాను. చూడండి, టుమారో అనేది ఏంటి? ఫ్యూచర్ ఇండికేషన్, భవిష్యత్తుని ఇండికేట్ చేస్తుంది. సో ఎప్పుడైనా సరే మనం భవిష్యత్తు గురించి చెప్పేటప్పుడు, భవిష్యత్తులో ఒక పని చేస్తామని చెప్పేటప్పుడు ఇలా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యూజ్ చేస్తాం. అప్పుడు సబ్జెక్ట్ తర్వాత విల్ లేదా షెల్ యూజ్ చేసి తర్వాత V1 యూజ్ చేస్తాం. అంటే ఏదైనా ఒక వెబ్ యొక్క ఫస్ట్ ఫామ్, ప్రెజెంట్ ఫామ్, బేస్ ఫామ్నే ఆ విల్లు లేదా షెల్ తర్వాత ఇలా భవిష్యత్తులో మనం ఒక పని చేస్తామని చెప్పేటప్పుడు ఇలా యూజ్ చేస్తాం. ఐ విల్ వాక్ టుమారో, రేపు నేను నడుస్తానని చెప్పి దీని యొక్క అర్థం. నెక్స్ట్ వన్, ఐ విల్ బీ వాకింగ్ ఎట్ దిస్ టైమ్ టుమారో. చూడండి, ఎట్ దిస్ టైమ్ టుమారో అంటే రేపు ఈ సమయం వద్ద, రేపు ఈ సమయానికి. ఐ విల్ బీ వాకింగ్ అంటే నేను నడుస్తూనే ఉంటాను. అంటే ఫ్యూచర్లో, భవిష్యత్తులో ఒకానొక సమయంలో ఒక పని జరుగుతూ ఉంటుందని చెప్పి మనం చెప్పేటప్పుడు ఇలా ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం. ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో సబ్జెక్ట్ తర్వాత విల్ లేదా షెల్ యూజ్ చేసి తర్వాత బీ యూజ్ చేసి తర్వాత ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ఐ విల్ హ్యావ్ వాక్డ్ టూ ఫార్ బై దిస్ టైమ్ టుమారో. చూడండి, బై దిస్ టైమ్ టుమారో రేపు ఈ సమయానికి, టూ ఫార్ చాలా దూరం, ఐ విల్ హ్యావ్ వాక్డ్ నేను నడిచేసి ఉంటాను. ఏదైనా ఒక యాక్షన్ భవిష్యత్తులో ఒకనొక సమయానికి పూర్తయిపోతుంది, జరిగిపోతుందని చెప్పేటప్పుడు ఇలా మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో సబ్జెక్ట్ తర్వాత విల్ లేదా షెల్ యూజ్ చేసి హ్యావ్ తర్వాత V3 యూజ్ చేస్తాం. చూడండి, ఐ విల్ హ్యావ్ వాక్డ్ అన్నాం. ఐ విల్ హ్యావ్ వాక్డ్ అంటే చూడండి, బై దిస్ టైమ్ టుమారో అంటే రేపు ఈ సమయానికి నేను నడిచేసి ఉంటాను. అంటే నడవడం అనేది పూర్తయిపోతుంది. అంటే ఆ నడవడం అనే యాక్షన్ భవిష్యత్తులో ఒక సమయానికి పూర్తయిపోతుందని చెప్పేటప్పుడు ఇలా మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో విల్ లేదా షెల్ యూజ్ చేసి హ్యావ్ యూజ్ చేసి V3 వాడతాం. ఓకే, లాస్ట్ వన్, ఐ విల్ హ్యావ్ బీన్ వాకింగ్ ఫర్ అన్ అవర్ వెన్ యూ కాల్. చూడండి, వెన్ యూ కాల్ నువ్వు కాల్ చేసినప్పుడు. ఐ విల్ హ్యావ్ బీన్ వాకింగ్ ఫర్ అన్ అవర్ నేను గంట సేపటి నుంచి నడుస్తూనే ఉంటాను. ఇలా గంట సేపటి నుంచి నడుస్తూనే ఉంటానని చెప్పి చెప్తున్నాను. అయితే ఇక్కడ రెండు కూడా ఫ్యూచరే. యాక్చువల్గా 2 యాక్షన్స్ కూడా ఫ్యూచరే. అంటే భవిష్యత్తులో నువ్వు వచ్చేటప్పటికి అప్పటికి గంట సేపటి నుంచి నేను నడుస్తూనే ఉంటాను. అంటే ఇక్కడ ఏంటి, ఒక యాక్షన్ కొంతకాలం పాటు జరిగిన తర్వాత ఇంకో యాక్షన్ జరిగింది. ఏదైతే కొంతకాలం పాటు జరిగిందో భవిష్యత్తులో యాక్షన్, ఆ యాక్షన్ చెప్పడానికి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం. ఆ టెన్స్లో సబ్జెక్ట్ తర్వాత విల్ లేదా షెల్ యూజ్ చేసి హ్యావ్ బీన్ ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలి, ఇవి 2 ఫ్యూచర్ అయినా ఒక యాక్షన్ చెప్పడానికి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తాం. చూడండి, యూ కాల్ సబ్జెక్ట్ V1 యూజ్ చేస్తాం. యూ కాల్, వెన్ యూ కాల్ నువ్వు కాల్ చేసేటప్పటికి నేను గంట సేపటి నుంచి నడుస్తూనే ఉంటాను. అంటే ఆ లాంగర్ యాక్షన్ చెప్పడానికి ఇలా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం. ఆ షార్ట్ యాక్షన్ చెప్పడానికి ఇలా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తాం. రైట్. సో ప్రాక్టీస్లో భాగంగా ఇప్పుడు నేను మీకు కొన్ని సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది, వాటికి ఆన్సర్ చేయండి. ఫస్ట్ వన్, రేపు నేను ఈ సమయంలో మూవీ చూస్తూనే ఉంటాను. సెకండ్ వన్, నిన్న నేను ఢిల్లీ వెళ్ళాను. థర్డ్ వన్,
నువ్వు వచ్చేటప్పటికి నేను మూవీ చూసేసి ఉంటాను. సో ఈ మూడింటికి మీరు కమెంట్స్ రూపంలో ఆన్సర్ తెలియజేయండి. నేను కరెక్ట్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ జస్ట్ వాచ్ వీడియోస్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. కీప్ లెర్నింగ్.